అందరికీ నమస్కారం. 99 టీవీ మహాభారతం ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం అంటే తన భార్యలిద్దరిని తీసుకొని పాండురాజు హిమాలయ పర్వతాల వైపుకు వెళ్ళాడని చెప్పి మనం అనుకున్నాం. అలాగే ఆ కొండలన్నీ అంటే చాలా పర్వతాలన్నీ దాటి ఒక పర్వతం దగ్గర చేరుకుని అక్కడ ఒక కుటీరాన్ని అంటే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని అనుకున్నాం. అయితే పాండురాజుకి మాత్రం కొడుకులు లేరు, వారసులు లేరు అనేటటువంటి బెంగ అలాగే ఉండిపోయింది ఆయనలో. అంచేత ఏం చేయాలని అనుకునేటప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోనే చాలామంది ముని పొంగవులు, యోగేశ్వర్లు అందరూ చాలామంది తపస్సులు చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఈయన బాధ విని, అంటే ఈయన చెప్పుకున్నాడు ఇలాగ అయింది పరిస్థితి అని. చెప్పుకునేటప్పటికి ఈయన బాధ విని, నీకు బ్రహ్మాండమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి బిడ్డలు పుడతారు నీకు అని వాళ్ళు చెప్పారు. ఎలా పుడతారు అనేటప్పటికీ వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి కుంతీదేవికి పుడతారని చెప్పారు. వాళ్ళు కుంతీదేవికి పిల్లలు పుడతారని చెప్పారు. అయితే ఆయన కుంతీదేవి దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే, ఇలాగా నియోగ పద్ధతి మీద మనం ఒక శక్తివంతమైనటువంటి ఒక యోగ పుండవుణ్ణి, అంటే చాలామంది యోగ పొంగవులు ఉన్నారు ఇక్కడ, వారిలో ఎవరినో ఒకరిని మనం అనుకుని ఆ నియోగ పద్ధతి ద్వారా బిడ్డలు కనే అంటే ఆ రకంగా బిడ్డల కంటే మంచిదని నా అభిప్రాయం. నీ అభిప్రాయం ఏమిటని చెప్పి కుంతిని అడిగాడు అనమాట. ఆవిడ ఏం చెప్పిందంటే, సరే, ఆవిడకు ఒక రహస్యం ఉంది. ఏది భర్తకు తెలియకుండా ఒక రహస్యాన్ని ఆమె అట్టిపెట్టిందనమాట. సాధారణంగా పెళ్ళికి ముందు ఉండేటటువంటి కొన్ని రహస్యాలు భర్తలకి కొంతమంది చెప్పరు. అది వాళ్ళ మనసుల్లోనే అలా ఉండిపోతుంది. అయితే ఇప్పుడు వేరే యోగి పొంగవుడి దగ్గరికి వెళ్ళి, మహర్షి దగ్గర నుంచి వెళ్ళి, అక్కడి నుంచి నియోగ పద్ధతిలో పిల్లలు కనే పద్ధతి వచ్చేటప్పటికి ఆమె పాతివ్రత్య భంగం జరుగుద్దని చెప్పి భయపడి ఇక తప్పనిసరి, ఏది ఏమైనా తప్పనిసరిగా ఈ పరిస్థితి రాదని అనుకున్నాను నేను, కానీ వచ్చింది అని అనుకుని కుంతీదేవి ఒక మాట చెప్పింది. స్వామి, నేను పూర్వం అంటే కుంతీ భోజనం దగ్గర ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు అక్కడికి దూర్వాస మహాముని వచ్చారు. ఆయన యొక్క మంచి చెడ్డలు చూడమని, ఆయనకి సమయానికి పూజకు కావాల్సిన సామాన్లన్నీ అందించమని, ఆయనకు పరిచర్యలు చేయమని అప్పుడు మా నాన్నగారు నన్ను వినియోగించారు. కాబట్టి నేను ఎంతో శ్రద్ధగా ఆయనకి సేవలు చేసినందువల్ల ఆయన ఏం చేశారంటే, నాకు నా యొక్క సేవలకు మెచ్చి నన్ను ఆశీర్వదించి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించారనమాట. ఆ మంత్రం ఎంత బలవంతమైన, ఎంత అసలు అంటే చాలా శక్తివంతమైనటువంటి మంత్రం ఉపదేశించారు. అయితే ఆమె ఏం చేసిందంటే, మంత్రం ఉపదేశించినప్పుడు వెంటనే ఇది నిజమా కాదా అంటే టెస్ట్, అంటే మనం పరీక్ష చేసుకోవాలి అని చెప్పి బాల్కనీలోకి వచ్చి ఇలా చూస్తే ఎదురుగా ఉదయించే సూర్యభగవానుడు కనిపించేటప్పటికి, అబ్బా, సూర్యుని ప్రతిబింబం ఎంత బాగుంది, ఆయన ఎంత వెలిగిపోతున్నాడు అని మనసులో అనుకుంది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. బాలిక, ఏమిటి నీ కోరిక, పిలిచావని. ఆమె భయపడిపోయింది. అరే, ఇదేంటి, నేను తలుచుకోగానే ఈయన వచ్చారు, అమ్మో, ఇంత శక్తివంతమైనటువంటి మంత్రం ఇది అని అనుకుని చెప్పిందనమాట. స్వామి, నేను ఊరికే ఇది అవునా కాదా అని తెలుసుకోవడం కోసమే నేను ఇలా చేశాను, క్షమించండి అంటే. లేదమ్మా, క్షమించే పరిస్థితి కాదు, నేను వచ్చాను అంటే ఏదో ఒక వరం ఇచ్చి వెళ్ళాలి, లేకపోతే నిరర్ధకం అయిపోతుంది అనేటప్పటికీ ఆయన ఏం చేశారంటే, నీకు ఒక పుత్రుడిని ప్రసాదిస్తున్నాను, సహజ కవచ కుండలాలతో మహా తేజస్వి అయినటువంటి, మహా గొప్పవాడైనటువంటి, శక్తివంతుడైనటువంటి ఒక పుత్రుడికి నువ్వు
జన్మనివ్వడం అంటే మామూలుగా నేను ప్రసాదిస్తున్నాను అని ఆ బిడ్డను ప్రసాదించి ఆయన అంతర్ధానం అయిపోయాడు అనమాట. అప్పుడు కుంతీదేవి ఇక ఏం చెయ్యాలో తోచలేదు. మనసంతా తల్లడిల్లిపోతుందనమాట. పెళ్ళి కాకముందే బిడ్డ ఏంటి, అసలు మా వంశంలో లేదు, ఎక్కడా లేదు, ఇక నేను బ్రతికేందుకు ఏమిటి ఇది అని చెప్పి అనుకుని ఒక్క నిమిషం ఆలోచించింది. ఆలోచించి ఏం చేసిందంటే, అంటే ఈ రాజకుమార్తెలకి అందరికీ కూడా ఒక నమ్మకమైనటువంటి సేనాధిపతులు కానీ, లేకపోతే ఒక నమ్మకమైనటువంటి చెలికత్తెలు కానీ ఉంటారు వీళ్ళకి. ఆ చెలికత్తెలు ఉంటారు కదా, తనకి తనకి ప్రాణప్రదమైనటువంటి ఒక చెలికత్తెని పిలిచి ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడు అప్పుడు ఆ ఇద్దరు ఆలోచించుకున్న తర్వాత ఒక చక్కటి బంగారు ఒక పెట్టిని చేయించి ఆ పెట్టిలో అదే ఆ బాలుడిని వదిలి పెట్టి గంగా ప్రవేశం అంటే ప్రవాహంలో వదిలేశారు. ఆ విషయం ఇక్కడ చెప్పలేదు భర్తతో. స్వామి అయితే మీ ఇష్టం, మీరు ఈ రకంగా ఆయన శక్తివంతమైనటువంటి మంత్రం ఉపదేశించారు నాకు అంటే, అయితే అప్పుడు సంతోషించాడనమాట పాండురాజు. అయితే నాకు ఇక చావులేదు, మునీశ్వరుడు పెట్టినటువంటి శాపం నాకు తగలదు, ఎందుకంటే మిమ్మల్ని కలుసుకోవడం వల్లనే ఆలోచన కలిగితేనే కదా నా ప్రాణం పోతుంది అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడంటే, అంటే తర్వాత ఆయన ప్రాణం ఎలాగో పోతుంది, అది మనకి ముందు ముందు వస్తుంది. అప్పుడు సరే నువ్వు ముందుగా యమధర్మరాజుని ప్రార్థించు, మనకి ఒక శక్తివంతమైనటువంటి ఒక బిడ్డ, ఆయనలాగే ధర్మం న్యాయం తప్పకుండా ఉండేటటువంటి మనకి బిడ్డ కావాలని ఆయనే నిర్ణయించాడు. అన్నీ పాండురాజే నిర్ణయించాడు ఎవరిని పిలవాలి, ఎలాంటి బిడ్డలు కావాలి అని. అప్పుడు కుంతీదేవి ఏం చేసిందంటే యమధర్మరాజుని ప్రార్థించింది. ఆయన వచ్చారు. వచ్చి సరే అప్పుడు పాండురాజు అడిగాడు అనమాట, స్వామి నీ అంతటి ధర్మాత్ముడు, మంచి గుణగణాలు గల వాడు, అంటే దయానిధి, అంటే ఇంకా నేను అన్నీ చెప్పలేను, మీలాంటి వాడే నాకు ఉత్తముడైనటువంటి కొడుకుని ప్రసాదించండి అని చెప్పి అడిగాడు. అడిగితే ధర్మరాజుని ఆయన అంటే యధిష్ఠిరుడు అంటారు ఆయన్ని, అప్పటికి ఇంకా ధర్మరాజు అని పేరు రాలేదు. ధర్మరాజుని యధిష్ఠిరుడు ఆయన ప్రసాదించి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక రెండో కొడుకు కావాలి కదా, రెండో కొడుకు కావాలంటే ఆయన ఏమనుకున్నాడు, వాయుదేవుణ్ణి ప్రార్థించు ఈసారి, వాయుదేవుని కనుక నువ్వు ప్రార్థించినట్లయితే మనకు మహాబలవంతుడైనటువంటి పుత్రుడు కావాలని అడుగుదాం అనేటప్పటికీ కుంతీదేవి ఏం చేసిందంటే వాయుదేవుణ్ణి నమస్కారం చేసింది, ఆవాహన చేసి ఆ మంత్రం చెప్పింది. వాయుదేవుడు వచ్చాడు. అప్పుడు ఆయన ఏమడిగాడంటే, స్వామి మీ అంతటి బలవంతుడు, సకల లోకాలని ఎదిరించేటటువంటి, ఆయన్ని చూస్తేనే భయపడేటటువంటి శక్తివంతుడు, అంత గొప్పవాడు, మహాబలశాలి, మాకు కుమారుడుగా ప్రసాదించమని అడిగాడు అనమాట. అడిగితే ఆయన ఏం చేశాడంటే తదాస్తు అని భీముడిని ప్రసాదించి ఆయన వెళ్ళిపోయాడు. అంటే వాయుపుత్రుడు అనమాట భీముడు. అయితే సరే ఇక ఇంకో కోరిక కోరుకోమన్నాడు. ఇంకొక ఎవరిని కోరుదామంటే ఇంద్రుడిని ప్రార్థించమన్నాడు. ఇంద్రుడు అంటే నిజంగా ఆయనకున్నటువంటి శక్తులు ఎవరికీ లేవు, అంత గొప్పవాడు అనమాట ఇంద్రుడు. అందుకే దేవతల రాజు అయ్యాడు ఆయన. ఇంద్రుడిని ఆమె అంటే మంత్రం జపించి నమస్కారం చేసి ఇంద్రుడిని ఆవాహన చేసింది. ఇంద్రుడు వచ్చాడు, చూశాడు పరిస్థితి, గమనించాడు ఇంద్రుడు. ఏం కావాలి స్వామి అది పాండురాజుని అడిగాడు అనమాట. స్వామి మాకు ముల్లోకాల్లో ఉండేటటువంటి శక్తులన్నీ ఉన్నటువంటి ఒక కొడుకుని ఇవ్వాలి, ఎలాంటి శక్తినైనా సరే ఓడించగల శక్తి గల కుమారుడిని మాకు ప్రసాదించు అని చెప్పి అడిగేటప్పటికీ అప్పుడు అర్జునుడిని ప్రసాదించాడు ఇంద్రుడు. అర్జునుడిని ప్రసాదించిన తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయాడు. సరే ఇప్పుడు ముగ్గురు కొడుకులు కుంతీదేవికి ఉన్నారు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మరి పాండవులు అంటే 5గురు కదా, మరి ఇంకా 2 కుమారులు కావాలి కదా.
అప్పుడు ఈయన ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, తన రెండవ భార్య మాద్రి ఉంది. అప్పుడు మాద్రి వైపు చూశాడు. మాద్రి అడిగింది, నాదా, నాకు కూడా బిడ్డల్ని ప్రసాదించేటటువంటి భాగ్యం కలగజేయండి అని తన అక్కగారైనటువంటి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టింది. అమ్మ, నువ్వేం భయపడద్దు, నాకు ఉపదేశించిన మంత్రమే నీకు ఉపదేశిస్తాను, ఈ మంత్రం నువ్వు ఉచ్చరించు, నీకు 12 బిడ్డలు పుడతారు అని చెప్పగానే కుంతీదేవి ఏం చేసిందంటే, మాద్రి అంటే పవనరాజు గారి రెండో భార్య, ఆమెకి మంత్రం ఉపదేశించింది. ఉపదేశించగానే ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందంటే, స్వార్థం అనుకుంటారు కొంతమంది, లేదంటే అక్కకి 3 బిడ్డలు ఉన్నారు కదా, నాకు ఒక్కడే అయితే ఎలాగా అని అనుకున్నదో ఏమో, ఆమె తెలియదు. ఆమె 2 దేవుళ్ళని ఒకేసారి ప్రార్థించింది. 2 దేవుళ్ళని ప్రార్థించేటప్పటికి వాళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు. 2 ప్రత్యక్షమయ్యి, అమ్మ నీకేం కావాలి అంటే, ఏం కావాలి అని వారు అడిగారు. అడిగేటప్పటికి, నాకు ఇలాగ 2 బిడ్డలు, నేను ఒకళ్ళని అనుకోపోయి 2 అడిగాను నేను, కాబట్టి నన్ను మన్నించండి, నాకు బిడ్డలను ప్రసాదించండి అని చెప్పి ఆమె అడిగిందనమాట. ఆమె అడిగితే అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే ఆ రోజుల్లో డాక్టర్లు ఉండేవారు కాదు, మహాశక్తివంతమైనటువంటి వైద్యులు అనమాట వారిద్దరు కూడా. వారిని అనేటప్పటికీ వాళ్ళిద్దరూ కూడా తదాస్తు అన్నారు. నకులుడు సహదేవుణ్ణి వాళ్ళిద్దరూ ప్రసాదించారు. ప్రసాదించేటప్పటికి ఇక అక్కడికి 5 అయ్యారు. 5 పంచపాండవులు అయ్యారనమాట, 5. అయితే ఇక్కడ ఆ వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అనేది మీకు చెప్పలేదు కదా. అశ్వనీ దేవతలు వచ్చారు 2. అశ్వనీ దేవతలు 2 కూడా ఆవిడ ఆవాహన చేసేటప్పటికి వాళ్ళిద్దరూ వచ్చి 2 పుత్రుల్ని ప్రసాదించి వెళ్ళిపోయారు. ఇది ఇలా జరుగుతున్నది. జరుగుతుండగా ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అంటే ఋష్యశృంగ పర్వతం, శతశృంగ పర్వతం దగ్గర వీళ్ళు ఉన్నారు కదా, ఆ పరిసరాల్లోనే అక్కడ ఉండేటటువంటి గొప్ప గొప్ప అంటే మేధావులు, ఋషులు అందరి దగ్గర చక్కటి వ్యాకరణాలు అవి చెప్పించుకుని అక్కడ అన్నీ మంచి మంచి వీళ్ళకి కావలసినటువంటి మంచి బుద్ధులు చెప్పేటట్టుగా, అలాగే వేదాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు. ఇది ఇలా ఉండగా ఇదంతా అక్కడ గాంధారికి, తర్వాత ఆయనకు ధృతరాష్ట్రుడికి తెలిసింది. తెలిసేటప్పటికి అయ్యో ఇదే అంటే గాంధారి భయపడిపోయింది. నాకే ముందు బిడ్డలు పుట్టాలి, నా బిడ్డలే రాజ్యాలు ఏలాలి, కుంతికి ముందు బిడ్డలు పుట్టడం ఏంటి అని ఆమె చాలా కోపంతో ఊగిపోయిందట. ఇలాగెందుకు జరిగింది, నాకు కుదరదు ఇలాగని చెప్పి అప్పటికే ఆమె బిడ్డల్ని మోస్తుంది. ఆమె గర్భవతిగా ఉంది అప్పటికే. అప్పుడు ఎప్పుడైతే ఇలాగ అయిందో ఆమె కోపం తాళలేక ఇలాగ బలంగా గుద్దుకుందంట పొట్ట మీద గుద్దుకునేటప్పటికి అక్కడ ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన జరిగిందనమాట. పొట్ట మీద ఎప్పుడైతే గుర్తుందో ఆ గుద్దుకోవడం వల్ల ఆమెకి అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారట అక్కడ జరిగిన సంఘటనను బట్టి. మరి ఇది అదేం జరిగింది, తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. దానికి తర్వాత ఎపిసోడ్ కోసం మీరు చూడండి. మీరు ప్రతిసారి కూడా ఈ లింక్ తప్పకుండా ఈ మహాభారతం చూస్తుండండి. లింక్ తప్పారంటే ఎక్కడ తర్వాత ముందుది వెనక అయిపోతుంటుంది. అంచేత మీరు ఆ లింక్ తప్పకుండా చక్కగా చూసి ఈ మహాభారతాన్ని, ఇందులో ఏమైనా సూచనలు అవి ఉంటే నాకు ఇస్తే నేను సరి చేసుకుంటాను. అంతా బాగోవాలని చెప్పే మనం ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. భారతంలో ఉండేటటువంటి మంచి విషయాలు, మంచి పద్ధతులు, మంచి నడవడిక అన్నీ మీరు చూసుకొని చక్కగా ఉంటారని, అందరూ బాగోవాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం, సెలవు.